ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములను ఆశ్రయించి ఉన్న భక్తులకు వారి ప్రార్థనతో నిమిత్తం లేకుండా ఆదుకున్న లీలలు ఇప్పుడు ఈ దివ్యానుభవం శీర్షికలో స్మరించుకుందాం. వీరి పేరు శ్రీదేవి గారు, పొదిలి. ఈ సంఘటన జరిగింది 2003. వీరు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి భక్తులు, ఆశ్రితులు. 2003 సంవత్సరంలో వీరు గోదావరి పుష్కరములకు వెళ్ళడానికి వీరి అమ్మగారు, నాన్నగారు బంధువులతో కలిసి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. సరిగ్గా ప్రయాణమయ్యే రోజున వీరి అమ్మగారి బ్యాగులో ఈ శ్రీదేవి గారే బట్టలు, ఇతర వస్తువులు అన్నీ కూడా సర్దారు. ఉదయం 10 గంటలు అవుతుంది. సరిగ్గా ఆ టైంలో అంతవరకు బాగానే ఉండి అప్పుడు సడన్గా విరోచనాలు, వాంతులు ఈమెకు మొదలయ్యాయి. అవి ఎక్కువయ్యి ఇంట్లోనే సెలైన్ పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. ఈలోగా ఇంతలో వారి బంధువులతో కలిసి వెళ్దామని అనుకున్నారు కదా వీరి అమ్మగారు, నాన్నగారు. వారు బస్టాండ్కి రమ్మని వారు ఫోన్ చేశారు. వీరి పరిస్థితి విని, అయితే మీరు తర్వాత రండి, మేము వెళ్తామని ఆ బంధువులు చెప్పారు. కానీ ఈమెకు, ఈ శ్రీదేవి గారికి మాత్రము అమ్మగారిని, నాన్నగారు, ఈ శ్రీదేవి గారు ఈ అమ్మగారిని, వాళ్ళ అమ్మగారిని, నాన్నగారిని వెళ్ళమని ఒత్తిడి చేశారు. ఎందుకంటే సెలైన్ పెట్టిన తర్వాత వారికి కొంచెం బాగానే ఉంది. వాళ్ళ అమ్మగారికి వెళ్ళమని, వాళ్ళ అమ్మగారిని, నాన్నగారిని బంధువులతో వెళ్ళమని చెప్పారు గోదావరి పుష్కరములకు. కానీ వీరి తల్లిగారు మాత్రం ఇలా అన్నారు, స్వామి వద్దని చెప్తున్నారు, లేదంటే ఇప్పటి వరకు బాగానే ఉన్న నీకు ఇలా కావడం ఏమిటి, స్వామి వద్దున్నారు కనుక మేము వెళ్ళమని శ్రీదేవి గారి అమ్మగారు అన్నారు. అంతటితో ఆ పుష్కర యాత్ర ఆగిపోయింది. మేము వెళ్ళము అని అన్నారు వాళ్ళ అమ్మగారు. దాంతో ఆ పుష్కర యాత్ర ఆగిపోయింది. ఈమె ఇలా బాధపడ్డారనమాట. నా వల్లే వీరు వెళ్లకుండా ఉండిపోయారు కదా అని శ్రీదేవి గారు బాధపడ్డారు. కానీ వారం రోజుల తర్వాత తెలిసిన వార్త ఏంటంటే, వీరికి పుష్కరాలకు వెళ్ళిన వీరి బంధువులు వెళ్ళిన ఆటో బోల్తా పడి వాళ్ళకి బాగా దెబ్బలు తగిలాయి. ఒకరికి చేయి కూడా విరిగింది. వాళ్ళందరూ హాస్పిటలైజ్ అయ్యి ఉన్నారని వీరికి తెలిసింది. అప్పుడు వీరికి అలా ఉన్నప్పుడు వీరి అమ్మ నాన్న కూడా వెళ్ళి ఉంటే వాళ్ళకు కూడా అలా అయ్యి ఉండేది కదా. సరిగ్గా బయలుదేరవలసిన టైంలోనే ఇలా అవ్వడము అంటే ఇది స్వామివారి లీల కాక మరి ఇంకేమిటి, మనకి ఇది స్వామివారి లీల అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక లీల, వాళ్ళు ఉండేదాన్ని బట్టి కదయ్యా మనం ఉండేదన్న స్వామివారి మాట అక్షర సత్యమని తెలిపే లీల ఒకటి ఇప్పుడు స్మరించుకుందాం. వాళ్ళు ఉండేదాన్ని బట్టి కదయ్యా మనం ఉండేది అన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి వాక్కు అక్షర సత్యమని తెలిపే లీల ఒకటి ఇప్పుడు స్మరించుకుందాం. వీరి పేరు శేషాద్రి గారు, విద్యానగర్ సాయి మందిరం ట్రెజరర్. వీరి అనుభవం ఇలా ఉంది. వీరు ఒకరోజు భగవాన్ వెంకయ్య స్వామి వారి సన్నిధికి గొలగమూడి వచ్చారు. అక్కడ కూర్చోగానే వీరికి దివ్యమైన ధ్యానాన్ని స్వామివారు వీరికి ప్రసాదించారు. ఎంతో ప్రశాంతి అనుభవించారు. అలా ఎంత శాంతి ప్రశాంతి అనుభవించారంటే అది ఎవరికి వారు అనుభవించవలసిందే కానీ మాటల్లో చెప్పలేమన్నమాట. అంత శాంతి. కన్నులు తెరిచి ఆ తర్వాత వీరు ఒకసారి కన్నులు తెరిచి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి ఇలా విన్నవించుకున్నారు, స్వామి మీ కృపకు చిహ్నంగా ఏదైనా ప్రసాదంగా ప్రసాదించండి, తమరు అలా ప్రసాదించకపోయినా నేనేమీ బాధపడను అని ప్రార్థించుకొని అక్కడ కూర్చొని ఉన్నారు ఈ శేషాద్రి గారు. అప్పుడు ఒక లీల జరిగింది. పూజారి వచ్చి ఒక భోజన టికెట్ ఇతని చేతిలో పెట్టి భోజనం చేయమని చెప్పారు. తర్వాత మందిరం తెరవేసి తిరిగి వీరి దగ్గరకు వచ్చి ఒక గులాబీ పువ్వు కూడా వీరి చేతిలో వేసి వెళ్ళారు. అంటే శ్రీ శేషాద్రి గారి వినయపూర్వక ప్రార్థన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అలా తీర్చారనమాట. మందిరం బయటకు వస్తూ ఉంటే ఇలా అనిపించింది వీరికి. ఆ తర్వాత మందిరం నుంచి బయటకు వచ్చారు. మందిరం నుంచి బయటకు వస్తూ ఉంటే వీరికి ఇలా అనిపించింది, కష్టం ఎంత అనుభవిస్తే అంత మంచిది కదయ్యా అన్న స్వామివారి మాట ఈ వాక్కు పైన వీరి మనసు నిలిచిపోయింది. అదే అలా మననం చేస్తూ వెళ్తూ ఉన్నారు.
అప్పుడు ఒక సంఘటన జరిగింది. వీరు మోటార్ సైకిల్ మీద వెళ్తున్నారు. మోటార్ సైకిల్ నిండా ఆయిల్, పెట్రోల్ ఉందనే అనుకున్నారు వీళ్ళు. కానీ కొద్ది దూరం వెళ్ళగానే ఒక హాఫ్ మైల్ కూడా వెళ్ళలేదు. బండి ఆగిపోయింది. ట్యాంక్‌లో చూస్తే ఒక్క బొట్టు ఆయిల్ కూడా లేదు. అప్పుడు వీరు ఇలా అనుకున్నారనమాట. వెనక్కి వచ్చి సుబ్బరామయ్య గారి ఇంట్లో బండి పెట్టి రేపు ఆయిల్ తీసుకొచ్చి తీసుకువెళ్ళవచ్చు అనే ఆలోచన వీరికి వచ్చింది. కానీ వెంటనే కష్టం ఎంత అనుభవిస్తే అంత మంచిది కదయ్యా అని అని స్వామివారి వాక్కుపై మనసు నిలిచింది కదా! అదే మననం చేస్తూ వస్తున్నారు కదా! అలా అదే మాట వారికి మాట మాటకి గుర్తు రాసాగిందనమాట. అంటే కష్టపడ్డమే మంచిది అని వీరికి అర్థమైంది. స్వామివారి నిర్ణయం కష్టపడ్డమే మంచిది అని వీరికి అర్థమైంది. వెంటనే వీరు బండి నడిపించుకొని ముందుకు వెళ్తున్నారు. అదే మాట, కష్టం ఎంత అనుభవిస్తే అంత మంచిది అనే మాట మననం చేసుకుంటూ వీరు ముందుకి వెళ్తున్నారు. అప్పుడు రాత్రి 11 గంటల టైం అయింది. అలా ముందుకి నడుస్తూ ఉన్నారు. ఒక 4 కిలోమీటర్ల ముందుకు వెళ్ళిపోయారు. కొండాయిపాలెం దగ్గరికి వచ్చారు. అప్పుడు ఒక అతను ఒక ఆయన వచ్చారనమాట. వీరి ఎదురుగానే వచ్చి వీరు తార్ రోడ్డు మీద నడుస్తున్నారు కదా! వీరు ఈ తార్ రోడ్డు నడుస్తుంటే వీరిని క్రాస్ చేస్తూ మట్టి రోడ్డు వైపు వెళ్ళారనమాట. వెళ్ళి అతను ఒక్కసారి ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చి అప్పుడు ఇతన్ని అడిగారు. "ఎందుకు సార్ మీరు ఇలా బండి నడుపుతున్నారు? బండి ఉండి నడుస్తున్నారు" అని అడిగారు. అడిగితే అప్పుడు ఇతను శేషాద్రి గారు ఇలా చెప్పారు. "ఆయిల్ లేదండి" అని చెప్పారు. అప్పుడు రాత్రి 1 గంట అవుతుందన్నమాట. డబ్బా ఉందేమో అని అప్పుడు వచ్చిన అతను డబ్బా ఉందేమో అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ లేపి అడిగారు. ఇతన్ని కూడా అడిగారు. కానీ డబ్బా దొరకలేదు. కానీ ప్రయత్నం ఆపకుండా అక్కడ ఉన్న ఇంకొకరిని ఎవరినో నిద్ర లేపి డబ్బా తెచ్చి ఆ డబ్బాలో పెట్రోల్ బంక్ వరకు వెళ్ళడానికి సరిపోయేంత ఆయిల్ వేసి ఇతనికి ఇచ్చి వెళ్ళిపోయారు. ఆయిల్ ఇచ్చి వెళ్ళిపోయారు. అంటే స్వామివారి ఎంత కరుణామయులో ఈ లీల ద్వారా మనకి మరొక్కసారి రుజువు అవుతుంది. అది ఎలా అంటే, కష్టం ఎంత అనుభవిస్తే అంత మంచిదనే వాక్యంపై వీరి మనసు కేంద్రీకరింపచేయడం, వెనక్కి తిరగకుండా ముందుకే నడవడం, స్వామివారిని ఈ వచ్చిన కష్టానికి స్వామివారిని ఏమాత్రం నిందించకుండా ముందుకు పోవడం మొదలగు భావనలతో వీరు ముందుకు నడవడము వలన వీరు అడగకుండానే స్వామివారు ఆ రూపంలో వచ్చి వీరిని దాటి వెళ్ళిన వ్యక్తి, వీరు అడగకుండానే స్వామివారు ఆ రూపంలో వచ్చి వీరిని దాటి వెళ్ళిన వ్యక్తి తిరిగి వెనక్కి వచ్చి ఆ రాత్రి 1 గంట ప్రాంతంలో వీరి ఈ బండిలో పెట్రోల్ ఇవ్వడం అంటే అది వారి కరుణ ఎంత గొప్పదో కదా తెలుస్తుంది. నిర్గుణం నిర్మలం నిత్యం నిర్వికల్పం నిరంజనమైన ఆ చైతన్యమే మానవులపై కరుణతో శ్రీ భగవాన్ మానవ రూపం దాల్చి, అది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి రూపము దాల్చి, సద్గురు రూపం దాల్చి, అవధూత రూపం దాల్చి మనల్ని ఆదుకోవడానికి వచ్చారు అని ఈ సంఘటన ద్వారా మనకి తెలుస్తుంది. ఇంకొక లీల ఇప్పుడు. ఈవిడ పేరు కనకగర్ల ధర్మలక్ష్మి గారు, భీమడోలు. వీరి అనుభవం ఎలా ఉంది? వీరి ఇంటి పక్కనే నివసిస్తూ ఉంటారు చల్లాయమ్మ గారు. వారు ఒకరోజు చాలా విచారంగా ఉన్నారు. వీరు కారణం అడిగితే వారి బర్రెకు రొమ్ము దగ్గర కురుపు లేచి చాలా బాధపడుతుంది, పడుకోలేక లేవలేక కష్టపడుతుంది అని చెప్పారు. వారి కుమారుడు లేడు, ఉంటే 350 రూపాయలు విలువ చేసే ఇంజెక్షన్ వేయించలేకున్నాను, వాళ్ళ అబ్బాయి ఉంటే వేయించి ఉండేవాడు అని ఆమె బాధపడుతూ చెప్పిందనమాట. అప్పుడు వెంటనే ఈ ధర్మలక్ష్మి గారు భగవాన్ వెంకయ్య స్వామి వారు దారం కట్టి విభూతి పెట్టి ఇలా చెప్పారు, "మీరు ఏమీ బాధపడవద్దు, తప్పక బాగవుతుందని" ధైర్యం చెప్పి ఈమె వచ్చేశారు. ఆ తర్వాత వీరికి ఆ రాత్రి వీరికి ఒక స్వప్నం వచ్చింది అన్నమాట. స్వప్నంలో ఎవరో తరుముతూ ఉన్నట్టుగా వీరికి స్వప్నం వచ్చింది. నిద్ర లేచి ఆలోచించారు. అంటే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారే ఆ బర్రె జబ్బును తరుముతున్నారని ఈమెకు తోచింది. అప్పుడు భగవాన్ వెంకయ్య స్వామి వారిని ఈమె ఇలా ప్రార్థించారు, "స్వామి, నాకు కాదు మీరు కనిపించవలసింది, ఆ చల్లాయమ్మ గారికి కనబడండి" అని చెప్పుకొని పడుకున్నారు.
ఆ వెంటనే ఆ చెల్లాయమ్మ గారికి కూడా ఒక స్వప్నం వచ్చింది. ఈవిడ ధర్మలక్ష్మి గారు పూల చీర కట్టుకొని చెల్లాయమ్మ గారి ఇంట్లోకి వెళ్ళినట్లు ఆమెకు స్వప్నం వచ్చింది. ఆవిడ లేచారు స్వప్నం నుంచి. లేచి చూస్తే తలుపులన్నీ వేసి ఉంటే ఈ ధర్మలక్ష్మి ఇంట్లోకి ఎలా వచ్చిందబ్బా అని ఆమె అనుకున్నారు. అనుకుని తర్వాత మామూలుగా పడుకున్నారు. తెల్లవారిన తర్వాత చూస్తే ఆ బర్రెకు కురుపు కాదు కదా, కురుపు ఉన్న చోట మచ్చ కూడా లేకుండా పోయింది. ఆ ఆ కరుణామయుడు భగవాన్ వెంకయ్య స్వామి వారు ఆ బర్రెకు నయం చేయడమే కాకుండా, స్వామి తమరకు చెల్లాయమ్మ గారు కనిపించండి అని ఈమె చేసుకున్న ప్రార్థనను కూడా మన్నించి ఈమె రూపంలో ఆమెకు చెల్లాయమ్మ గారికి స్వప్న దర్శనం ఇచ్చారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి కరుణను మనం ఎలా కొనియాడగలం? ఇలాంటి కరుణను మనం ఎలా కొనియాడగలం? కేవలం ప్రణామములు అర్పించడం తప్ప. ఓం నారాయణ ఆది నారాయణ.